ఈరోజు కథ పేరు మాట ఎక్కువైన మధుకర్ భార్య తెలివికి ఊరంతా ఆశ్చర్యపోయిన రోజు. శివాపురం అనే చిన్న గ్రామంలో మధుకర్ అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. కానీ ఒక పెద్ద బలహీనత అతనికి ఉండేది. ఎవరు ఏ విషయం చెప్పినా, తనకు ఏ విషయము తెలిసినా వెంటనే ఊరంతా చెప్పేసేవాడు. అందుకే గ్రామంలో అందరూ అతన్ని రేడియో మధుకర్ అని ఆట పట్టించేవారు. అతని భార్య సరోజ మాత్రం చాలా తెలివైంది. భర్త నోటి వల్ల ఏదో ఒకరోజు పెద్ద ప్రమాదం వస్తుందని ఆమెకు ఎప్పుడూ ఒక భయం ఉండేది. ఒకరోజు ఉదయం మధుకర్ పొలం దున్నుతుండగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. మట్టిని తొలగించి చూస్తే ఒక చిన్న రాగి పెట్టె కనిపించింది. ఆసక్తిగా తెరిచి చూడగా అందులో పాతకాలం నాటి బంగారు నాణేలు, వెండి నాణేలు, ఇంకా విలువైన ఆభరణాలు ఉన్నాయి. మధుకర్ ఆనందంతో ఎగిరిపోయాడు. సరోజా, మనమ్మ అదృష్టం మారిపోయింది. ఈ విషయం వెంటనే ఊరంతా చెప్పాలి అని పెట్టెత్తుకొని ఇంటికి పరిగెత్తాడు. సరోజ పెట్టె చూసి ఆశ్చర్యపోయింది. కానీ వెంటనే తేరుకొని, ఈ విషయం బయటకు వెళ్తే దొరగారు, అధికారులు, దొంగలు అందరూ మన ఇంటికే వస్తారు. ఎవరికీ చెప్పొద్దు అంది. మధుకర్ తల ఊపినా అతని కళ్ళలో మాత్రం రహస్యం చెప్పాలనే తపన కనిపించింది. రేపటి వరకు ఆగుతాను, ఆ తరువాత చెప్పేస్తాను అన్నాడు. సరోజకు భర్త స్వభావం బాగా తెలుసు. ఆ రాత్రే ఒక పథకం వేసింది. వెనుక పెరట్లో ఉన్న మామిడి చెట్టుకు గ్రామంలో కొనుక్కొచ్చిన చిన్న చిన్న రంగురంగుల గాలిపటాల కాగితపు పక్షులను దారాలతో కట్టి వేలాడి తీసింది. ఉదయము గాలి వీచగానే అవి ఎగురుతున్నట్లుగా కనిపించాయి. మరుసటి రోజు మధుకర్ లేచి బయటకి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, మన మామిడి చెట్టుకు రంగురంగుల పక్షులు పుట్టాయే అని అరవసాగాడు. సరోజ కూడా ఆశ్చర్యపోయినట్టు నటించింది. అవునండి, మన అదృష్టానికి దేవుడు సంకేతమిచ్చాడేమో అంది. అంతే. మధుకర్ గ్రామంలోకి వెళ్ళి, నా పొలంలో నిధి దొరికింది, మా చెట్టుకు రంగురంగుల పక్షులు పుట్టాయి అని చెప్పడం ప్రారంభించాడు. గ్రామస్తులు వెంటనే నిధి విషయం విని ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే చెట్టుకు పక్షులు పుట్టాయా అని నవ్వేశారు. విషయం గ్రామ పెద్ద దగ్గరకు చేరింది. గ్రామ పెద్ద మధుకర్ని పిలిచి, నిజంగా నిధి దొరికిందా అని అడిగాడు. అవును, దానికి సాక్షిగా మా చెట్టుకు పక్షులు కూడా పుట్టాయి అన్నాడు మధుకర్. అక్కడున్న వారంతా గట్టిగా నవ్వేశారు. గ్రామ పెద్ద ఇతనికి ఊహలు ఎక్కువయ్యాయి అని పంపించేశాడు. ఇదిలా ఉండగా గ్రామంలో పేరున్న దురాశపరుడు భూపాల్ ఈ వార్త విన్నాడు. ఏదో నిజం ఉండాలి అని మధుకర్ ఇంటికి వచ్చాడు. నిధి ఎక్కడా అని గట్టిగా అడిగాడు. మధుకర్ చెప్పబోతుండగా సరోజ ముందుకొచ్చి, అయ్యో, ఆయనకు 2 రోజులుగా జ్వరం వచ్చింది. అప్పటి నుంచి విచిత్రంగా మాట్లాడుతున్నారు. నిన్న మా చెట్టుకు పక్షులు పుట్టాయని కూడా అన్నాడు అంది. అప్పుడే భూపాల్ బయట ఉన్న మామిడి చెట్టును చూశాడు. సరోజ రాత్రే ఆ గాలిపటాలన్నీ తీసేసింది. చెట్టుపై ఏమీ లేదు. భూపాల్ కోపంగా, చెట్టుకు పక్షులు పుట్టాయంటే ఇది దొరికిందన్న మాట కూడా అబద్ధమే అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మధుకర్ ఆశ్చర్యంగా, సరోజ, పక్షులు ఎక్కడికి పోయాయి అని అడిగాడు. సరోజ నవ్వుతూ ఇంట్లోని ధాన్యం గోదాములోకి తీసుకెళ్ళింది. అక్కడ గడ్డి కింద దాచిన రాగి పెట్టెను చూపించింది. ఇదిగో మన నిధి. మధుకర్ ఆశ్చర్యపోయాడు. అంటే ఆ పక్షులన్నీ నేనే కట్టాను అంది సరోజ. ఎందుకు అని అడిగాడు. నీకు ఒక నిజం చెబితే 10 మందికి చెబుతావు. అందుకే నీ నిజం కూడా అబద్ధంలా కనిపించేలా చేశాను. అప్పుడు ఎవరు నిధి గురించి నమ్మరు. మన సంపద కూడా సురక్షితంగా ఉంటుంది. మధుకర్ తలదించుకున్నాడు. ఇక మీదట అవసరం లేని మాట ఎవరికీ చెప్పను అన్నాడు. సరోజ చిరునవ్వుతో, రహస్యం కాపాడగలిగిన వాడే సంపదను కాపాడగలడు అంది. ఆ తర్వాత ఇద్దరూ ఆ నిధిలో కొంత భాగంతో పేదలకు సహాయం చేశారు.
మిగిలిన దాంతో కొత్త జీవితం ప్రారంభించారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.